పహల్గామ్లోని అందమైన బజారన్ మెడోలో 26 మంది నిర్మలమైన భారతీయ పర్యాటకులు కేవలం పిక్నిక్ ఆనందం కోసం వచ్చి ఉగ్రవాదుల గన్ షాట్లకు బలైపోయారు. భారతదేశం దీనికి సమాధానంగా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని 9 టెర్రర్ క్యాంపులపై ఒకేసారి లైట్నింగ్ స్ట్రైక్ చేసింది. ఇది భారత్ యొక్క కొత్త యుద్ధ వ్యూహం. అత్యాధునిక ఆయుధాలు, రఫేల్ జెట్లు, స్టార్మ్ షాడో మిసైల్స్, హ్యామర్ బాంబులు, బ్రహ్మోస్ సూపర్సానిక్ మిసైల్స్ అన్నీ కలిపి చేసిన టెక్నికల్ మాస్టర్పీస్. ఏప్రిల్ 22, 2025 పహల్గామ్లో జరిగిన భయంకర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. భారతదేశం దీనిని పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన టెర్రర్ దాడిగా పేర్కొంది. అందుకే మే 7 ఉదయం 1:28 ఆపరేషన్ సింధూర్ అధికారికంగా మొదలైంది. భారత్ 9 ముఖ్యమైన హై వాల్యూ టార్గెట్లను ఎంచుకుంది. బహావల్పూర్లో జైష్-ఇ-మొహమ్మద్ హెడ్ క్వార్టర్స్, మురిట్కేలో లష్కర్-ఇ-తైబా ట్రైనింగ్ క్యాంపులు, కోట్లీ, బింబేర్, ముజఫరాబాద్, సాల్కోట్, పింజర్ వంటి ప్రాంతాలు. ఈ టార్గెట్లన్నీ టెర్రర్ లాజిస్టిక్స్కు కీలకమైనవి. ఇవి ధ్వంసం చేయడం ద్వారా భారత్ టెర్రర్ నెట్వర్క్ను తీవ్రంగా దెబ్బతీసింది. భారత వైమానిక దళం ఫ్రెంచ్ తయారీ రఫేల్ జెట్లను ఉపయోగించింది. ఇవి 4.5 జనరేషన్ మల్టీరోల్ ఫైటర్లు, 9.5 టన్నుల వరకు ఆయుధాలు మోసుకెళ్లగలవు. రఫేల్లోని స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ రాడార్ సిగ్నల్స్ను జామ్ చేసి శత్రువు రాడార్లను మోసం చేస్తుంది. ఇది రఫేల్ను అదృశ్యంగా చేస్తుంది. మొదటి వేవ్లో రఫేల్ జెట్లు స్కాల్ప్ అంటే స్టార్మ్ షాడో క్రూజ్ మిసైల్స్తో సర్వసన్నద్ధమయ్యాయి. ఈ మిసైల్ బరువు 1300 కేజీలు, యుద్ధశీర్షం 450 కేజీల బ్రోచ్ పెనిట్రేటర్, రేంజ్ 550 కిలోమీటర్లు, మ్యాక్ 0.95 వేగంతో ప్రయాణిస్తుంది. స్టార్మ్ షాడో ఎలా పనిచేస్తుంది? రఫేల్ నుంచి విడుదలైన తరువాత కొన్ని సెకండ్లలో 2 వింగ్స్ తెరుచుకుంటాయి. మొదట ఎన్ఆర్ఎస్ మరియు జీపీఎస్ గైడెన్స్ ఉపయోగించి తక్కువ ఎత్తులో దిగి టెర్రెయిన్ హగ్గింగ్ మోడ్లో కొండలు, లోయలు మధ్య ఎగురుతుంది. ఇది శత్రువు రాడార్కు తప్పిస్తుంది. చివరి దశలో టెర్రెయిన్ కంటోర్ మ్యాచింగ్ సిస్టమ్ ఉపయోగించి లక్ష్యం సమీపించి ఇమేజింగ్ ఇన్ఫ్రారెడ్ సీకర్ టార్గెట్ ఇమేజ్ను ప్రీలోడెడ్ ఫోటోతో సరిపోల్చి ఖచ్చితంగా కొట్టేస్తుంది. ఇది రాత్రి కూడా పనిచేస్తుంది. 2 దిశల డేటా లింక్ ద్వారా గ్రౌండ్ కంట్రోల్ నుంచి రియల్ టైమ్ అప్డేట్స్ తీసుకుంటుంది. రఫేల్ జెట్లు ఇండోకాక్ బార్డర్ నుంచి 100 నుంచి 120 కిలోమీటర్ల దూరంలోనే స్టార్మ్ షాడో మిసైల్స్ను లాంచ్ చేశాయి. ఇందువల్ల రఫేల్ జెట్లు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్లోకి అస్సలు ప్రవేశించాల్సిన అవసరం లేదు. ఫుల్ స్టాండ్ ఆఫ్ స్ట్రైక్. రెండో వేవ్లో రఫేల్ జెట్లు హ్యామర్ ప్రిసిషన్ గైడెడ్ బాంబులతో దాడి చేశాయి. హ్యామర్ బాంబు రేంజ్ 70 కిలోమీటర్లు పైనే, ఖచ్చితత్వం 1 మీటర్ వరకు, జీపీఎస్ ఐఎన్ఎస్ ప్లస్ ఇన్ఫ్రారెడ్ లేదా లేజర్ గైడెన్స్ ఉపయోగిస్తుంది. హ్యామర్ బాంబులు హార్డ్ అండ్ బంకర్లు, ఫార్వర్డ్ పొజిషన్లు, మిలిటెంట్ మూవ్మెంట్ కారిడార్లను టార్గెట్ చేశాయి. ఇవి 50 నుండి 70 కిలోమీటర్ల స్టాండ్ ఆఫ్ దూరం నుంచి లాంచ్ అయ్యి రాకెట్ అసిస్ట్తో గ్లైడ్ చేసి ఖచ్చితంగా పెనిట్రేట్ చేస్తాయి. అదే సమయంలో సుఖోయ్ 30 MKI జెట్లు విరాలి ఎయిర్బేస్ నుంచి బ్రహ్మోస్ సూపర్సానిక్ క్రూజ్ మిసైల్స్తో లాంచ్ అయ్యాయి. బ్రహ్మోస్ ఎయిర్ లాంచ్ వర్జన్ రేంజ్ 450 నుంచి 500 కిలోమీటర్లు, మ్యాక్ 2.8 నుంచి 3.0 వేగంతో రామ్జెట్ ఇంజిన్తో పనిచేస్తుంది. బ్రహ్మోస్ మిసైల్ శత్రువుకు రియాక్ట్ చేసే సమయమివ్వదు. సీ స్కిమ్మింగ్ లేదా హై ఆల్టిట్యూడ్లో ఎగురుతూ రాడార్ ఇన్స్టలేషన్లు, వెపన్ డంప్స్ను ధ్వంసం చేసింది. సుఖోయ్ 30 MKI థ్రస్ట్ వెక్టరింగ్తో అద్భుతమైన మెన్యూవరబిలిటీ ఉంది. ఇది బ్రహ్మోస్ను సులభంగా మోసుకెళ్లగలదు. లాయిటరింగ్ డ్రోన్లు, ఇండిజీనస్ ఆల్ఫా లేదా ఇజ్రాయేలీ స్కై స్ట్రైకర్ యూనిట్లు గంటల ముందే లాంచ్ చేయబడ్డాయి. అవి టార్గెట్ ప్రాంతాల చుట్టూ గంటల తరబడి తిరుగుతూ రియల్ టైమ్ సిగ్నల్స్ చూసి కామికాజీ దాడులు చేశాయి. మొబైల్ రేడియో స్టేషన్లు, కమాండ్ వెహికల్స్ను ధ్వంసం చేశాయి. మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల్లో పూర్తయింది. 1:28 నుంచి 1:51 వరకు పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో భారీ పేలుళ్లు వినిపించాయి. బహావల్పూర్, ముజఫరాబాద్లలో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గ్రౌండ్లో భయాందోళనలు ప్రారంభమయ్యాయి. పాకిస్తాన్ తన వైపు నుంచి బలంగా ప్రతిస్పందించిందని చెప్పింది. వారి ప్రకారం 5 భారతీయ విమానాలు కాల్చిపడేశారు. 3 రఫేల్ జెట్లు, 1 సుఖోయ్ 30, 1 హెరాన్ డ్రోన్. కానీ ఇవి అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ మాత్రమే. ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న, ఈ దాడి ఎందుకు జరిగింది? పహల్గామ్ దాడి ఎలా జరిగింది? అక్టోబర్ 24లో ఆదిల్ అహ్మద్ ఠాకూర్ పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి పొంత్రాజిరీ సెక్టర్ ద్వారా భారత్లోకి చొరబడ్డాడు, రగిడ్ టెర్రెయిన్ ఉపయోగించి. మే 22 ఉదయం 2:25 మొదటి గన్ షాట్లు వినిపించాయి. దాడి 30 నిమిషాలు కొనసాగింది. 26 మంది మరణించారు. భారత సైన్యం హెలికాప్టర్లు పంపి స్పెషల్ ఫోర్సెస్తో ఏరియాను సెక్యూర్ చేసింది. కానీ ఉగ్రవాదులు అడవుల్లోకి తప్పించుకొని మొబైల్ ఫోన్లు వదిలి ట్రాకింగ్ను ఎగొట్టారు. ఇప్పుడు భారత్ యొక్క కోల్డ్ స్టార్ట్ డాక్ట్రిన్ ఎలా పనిచేస్తుంది?
ఇది చిన్న చిన్న బ్యాటిల్ గ్రూపులతో త్వరగా ఒఫెన్సివ్ ఆపరేషన్లు చేయడం, వివిధ బ్రాంచెస్ యూనిఫైడ్గా పనిచేయడం. పాకిస్తాన్ ట్యాంకులు బార్డర్ దాటిన వెంటనే భారత్ ఎయిర్ ఫోర్స్ రఫేల్, సుఖోయ్ 30, MiG-21లతో కౌంటర్ అటాక్ చేస్తుంది. ఎలక్ట్రానిక్ జామర్లు, ఇంటర్సెప్టర్లు కవర్ చేస్తూ లాహోర్, సరోట్, మల్టాన్ వంటి నగరాల్లో ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్లను ధ్వంసం చేస్తుంది. భారత్ స్ట్రైక్ కోర్ప్స్, T-90 రష్యన్ ట్యాంకులు, స్వదేశీ అర్జున్ ట్యాంకులు ఆర్మర్డ్ వెహికల్స్తో బార్డర్ వైపు ముందుకు వస్తాయి. 48 గంటల్లో లాహోర్ గేట్స్ వద్ద చేరి నగరాన్ని ఎన్సర్కిల్ చేస్తాయి, సప్లై లైన్లను కట్ చేస్తాయి. దక్షిణంగా భారత్ ఫోర్సెస్ సింధ్ ప్రావిన్స్లోకి ప్రవేశించి కరాచీ వైపు ముందుకు వస్తాయి. ఇది పాకిస్తాన్ ఆర్థిక హార్ట్ను కట్ చేసి దేశాన్ని 2 భాగాలుగా చేస్తుంది. సముద్రంలో భారత్ నేవీ క్యారియర్ బ్యాటిల్ గ్రూపులు కరాచీపై బ్లాకేడ్ వేసి బ్రహ్మోస్ మిసైల్స్తో పోర్ట్ సదుపాయాలను, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను టార్గెట్ చేస్తాయి. గ్వాదర్ పోర్ట్ కూడా దాడికి గురవుతుంది. చైనా ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పటికీ మొదటి వారం యుద్ధంలో 2 దేశాలు భారీ నష్టాలు చవిచూస్తాయి. కానీ భారత్ యొక్క లార్జర్ మిలిటరీ, డీపర్ రిజర్వ్స్, ఇండస్ట్రియల్ పవర్ బ్యాలెన్స్ మార్చేస్తాయి. పాకిస్తాన్ హై కమాండ్లో టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ మాటలు మొదలవుతాయి. కానీ 2 దేశాలు అణుయుద్ధం వరకు వెళ్లకుండా జాగ్రత్త పడతాయి. ఆపరేషన్ సింధూర్ భారత్ యొక్క టెర్రర్కు సున్నా సహన విధానాన్ని ప్రపంచానికి చాకింది. ఇలాంటి అద్భుతమైన 4K 3D యానిమేషన్ వీడియోలు, టెక్నికల్ స్టోరీలు మరిన్ని కావాలంటే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కామెంట్లో జై హింద్ అని రాయండి. మీ సపోర్ట్ మా స్మాల్ టీంకు చాలా ముఖ్యం. జై హింద్.